నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సిరిసాగర్. 2 నెలల ముందు వరకు జెమిమా రోడ్రిక్స్ అంటే భారత మహిళల క్రికెట్ జట్టులో మిగతా ప్లేయర్ల లాగే ఆమె కూడా ఒకరు. ఆమెను స్టార్ అని చెప్పలేని పరిస్థితి. టీమిండియాలో ఆమెకు సుస్థిర స్థానమేమీ లేదు. మహిళల ప్రీమియర్ లీగ్లో కూడా జెమిమా టాప్ ప్లేయర్ ఏమీ కాదు. కానీ ఇప్పుడు ఆమె భారత జట్టు సూపర్ స్టార్లలో ఒకరు. మహిళల ప్రీమియర్ లీగ్లో ఆమె కెప్టెన్గా ఒక జట్టును నడిపించబోతోంది. తన కోసం బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. ఇంతలోనే ఒక ప్లేయర్ కెరీర్లో ఇంత మార్పు రావడం అనూహ్యం. కొన్ని నెలల ముందు వరకు జెమిమా కెరీర్ గొప్పగా లేదు. 7 ఏళ్ల కిందటే భారత జట్టులోకి వచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో కొన్ని మెరుపుల తర్వాత నిలకడ తప్పింది. దీంతో గత వన్డే ప్రపంచ కప్లో ఆమెకు అవకాశం ఇవ్వలేదు సెలెక్టర్లు. 2 ఏళ్లుగా తన ప్రదర్శనలో కొంచెం మెరుగుపడ్డ తుది జట్టులో స్థానం ఖాయం కాని పరిస్థితి. అక్టోబర్లో వన్డే ప్రపంచ కప్ మొదలయ్యాక కూడా గ్రూప్ దశలో ఆమెపై ఒక మ్యాచ్లో వేటుపడింది. అప్పటికీ జట్టులో ఆమెకు అంత ప్రాధాన్యం లేదు. వన్డేల్లో జెమిమా సగటు 35 కాగా టీ20లో 30కి దగ్గరగా ఉండేది. హర్మన్ ప్రీత్, స్మృతి మందానా, షెఫాలి వర్మ మాదిరి ఆమె స్టార్ ఇమేజ్ సంపాదించలేకపోయింది. కానీ ఇదంతా వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్ జరగడానికి ముందు కథ. 2025 నవంబర్ 2 భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆ రోజే హర్మన్ ప్రీత్ సేన మహిళల వన్డే ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. అయితే జెమిమాకు కూడా ఈ తేదీ ఎంతో ప్రత్యేకమైందే. కానీ ఆమె కెరీర్ను మలుపు తిప్పిన ఇంకో ముఖ్యమైన తేదీ ఉంది. అదే 2025 అక్టోబర్ 30. ఆ రోజు జెమిమా ఆడిన ఆ ఒక్క ఇన్నింగ్స్ తనలో తనే గుర్తించని అపారమైన ప్రతిభను బయటకు తీసింది. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుపై ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత జట్టు 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంలో జెమిమా అద్భుత శతకానిది అత్యంత కీలక పాత్ర. తన వల్లే ఆ రోజు ఇండియా గెలిచి ఫైనల్కు చేరింది. తుది పోరులోనూ అద్భుత విజయం సాధించడంతో కప్పు భారత్ సొంతమైంది. ఆస్ట్రేలియాపై జెమిమా ఆడిన ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచంలో తన పేరు మార్మోగింది. అయితే ప్రపంచ కప్పు ప్రదర్శన గాలివాటం కాదని రుజువు చేస్తూ ఆ టోర్నీ తర్వాత కూడా జెమిమా జోరు కొనసాగిస్తోంది. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్లో జెమిమా అదరగొడుతోంది. తొలి మ్యాచ్లో 44 బంతుల్లోనే 69 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది. రెండో మ్యాచ్లోనూ దూకుడుగా ఆడి 15 బంతుల్లో 26 పరుగులు తీసింది. మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసం, దూకుడు తన ఆటలో కనిపిస్తోంది. లంకపై చెలరేగుతున్న సమయంలోనే జెమిమాకు తీపి కబురు అందించింది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ. వచ్చే సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్కి జెమిమానే కెప్టెన్గా వ్యవహరించనుంది. ప్రపంచ కప్పు విజయానంతరం బ్రాండ్ విలువ అమాంతం పెరిగిన క్రికెటర్లలో జెమిమా కూడా ఒకరు. అంతకుముందు కూడా ఆమె కొన్ని బ్రాండ్లకు ప్రచారం చేసేది. కానీ ప్రపంచ కప్పు తర్వాత 2 అంకెల సంఖ్యలో కొత్త ఒప్పందాలు చేసుకుంది జెమిమా. ఒక్కో బ్రాండ్ ప్రచారానికి ఆమె అందుకునే పారితోషికం 3 రెట్లయిందట. ప్రస్తుతం హర్మన్ ప్రీత్, స్మృతి మందానా తర్వాత జట్టులో పెద్ద స్టార్ జెమిమానే.